ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆదివారం జరిగిన ప్రజాగళం మహాసభను ఉద్దేశించి హిందూపురం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి నాగరాజు యువ నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తూ సమస్యలపై పరిష్కారానికి ముందుండే పురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు మాట్లాడుతూ ప్రజాగళం సభ వలన పొత్తుల పార్టీలు మోడీ భజన తప్ప వేరే హామీలు పొత్తు పార్టీలకు గుర్తుకు రాలేదా? మీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది తెచ్చింది ఏమీ లేదు. ఉన్నవి దోచుకుంటున్నారే తప్ప ప్రజాగళంలో సభలో ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క హామీ నెరవేర్చలేని స్థితి. అంతేకాకుండా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకోవడం. ఎన్నిసార్లు మా ఆంధ్ర ప్రజలను మోసం చేస్తారు? టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తుతో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు 2 నాలుకల రాజకీయం ప్రజలు గమనిస్తున్నారని, జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాగరాజు ఘాటుగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఆదివారం జరిగిన ప్రజాగళం సభలో ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు మరియు జనసేన పార్టీ వారు ఈరోజు ప్రధాన మంత్రి మోదీ కూటమిలో భాగంగా వారు ఇండియాలో చేరినారు. ఈ సందర్భంగా వారు ప్రజాగళం అనే సభ ఏర్పాటు చేసినారు. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు కూడా హాజరైనారు. మరి ఈరోజు ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు గతంలో మాట్లాడిన విధానం ప్రజలందరికీ తెలుసు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఆ రోజు మోదీ గారిని మైనార్టీలు నమ్మకూడదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఆ పార్టీ అధినేత బీజేపీ పార్టీలో పొత్తుకి పోయినారు. మరి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గతంలో నేను చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి తప్పు చేసినాను, నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆ తప్పు చేయను అని చెప్పి మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ 2 పార్టీలు మరి మోదీ గారి ఏదైతే మరి వాళ్ళు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ పార్టీలో చేరి ప్రజాగళం అనే సభ నిర్వహించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినారు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉందో ఆ పార్టీని వాళ్ళు చెప్తూ ఉండేది రక్తంతో వైఎస్ఆర్ పార్టీ పునాదులు తడిసినాయని చెప్తున్నారు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా తప్పు కాంగ్రెస్ పార్టీనే చేసిందంతా కాంగ్రెస్ పార్టీని చెప్పి నిందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే మీరు ప్రధానమంత్రి గారిని పిలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏం భరోసా ఇప్పించినారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ గారిని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము ఈరోజు పొత్తు చేసుకుంటున్నాము బీజేపీ పార్టీతో అంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజల బాగు కోసం మేము ఈరోజు పొత్తులోకి పోతా ఉన్నాం బీజేపీ పార్టీతో అంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పైన మీరు ప్రధానమంత్రి మోదీ గారితో ఏదైనా హామీ ఇప్పించగలిగినారా మీ ప్రజాగళం సభలో అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటుంది. ప్రత్యేక హోదా పైన ఏమైనా మీరు భరోసా ఇప్పించినారా? రాజధానికి ఏమైనా నిధులు ఇస్తాం? మీ కూటమి ఏవైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోటీ చేసే సీట్లలో మీరు అభ్యర్థులు గెలిపించండి, నేను ప్రధానమంత్రిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సహకరిస్తాను, ఆర్థికంగా నేను అభివృద్ధి చేసేదానికి కొంచెం చెప్పించినారా? లేదు పోలవరం ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయిస్తాను ప్రధానమంత్రిగా, ఈ పార్టీకి ఓట్లేనేమని చెప్పించగలిగినారా? లేదు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయము, అది ప్రజల సొమ్ము, దాన్ని ప్రైవేటీకరణ చేయమని మీరు ఇప్పించగలిగినారా? ప్రత్యేక హోదా పైన ఏదైనా మీరు మాట ఇప్పించగలిగినారా? రాష్ట్రంలో ఎన్ని ప్రధాన సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలపైన కనీసం ప్రధానమంత్రితో ఒక్క సమస్య కన్నా భరోసాను ఇప్పించకుండా
ఈరోజు మీరు నిన్న జరిగిన ప్రజాగలం సభలో మోదీ భజన చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విశ్వగురువు అంటారు, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ శక్తికి అతను పూజారి అంటారు. ప్రపంచ దేశాలు ఈరోజు తలెత్తి చూస్తున్నాయంట ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని. ఏమంటే మోదీ గారి చలవ వల్ల చూస్తున్నాయంట. అయ్యా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక భాగము. దాన్ని మీరు మర్చిపోతున్నారా? దాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారా? విశ్వగురువు అయినటువంటి ప్రధానమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రాదా? ఆంధ్రప్రదేశ్లో సమస్యలు మీరు గుర్తు చేయలేకపోతా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ సమస్యలపైన మీరు భరోసా ఎందుకు ఇప్పించలేకపోతా ఉన్నారు? కుడిపక్క ఒక పార్టీ అధినేత, ఎడంపక్క ఒక పార్టీ అధినేత కూర్చొని మోదీ గారు భజన చేస్తూ ఉన్నారు. మోదీ గారి ప్రధానమంత్రి మోదీ గారి భజన మీకు మీ పార్టీలపైన ఆయనకు ప్రేమ కావాలా? మీకు ఆయన ఇబ్బంది పెట్టకూడదు అంటే మీరు ఢిల్లీలో పోయి కూర్చొని ఆయన ప్రధాని నివాసంలో కూర్చొని భజన చేస్తే అది చాలా బాగుంటుంది. దానికోసం ఇన్ని లక్షల మందిని కలిపి ఇంతమంది రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఇంకొకసారి మీరు చెవుల్లో పూలు పెట్టేకి మళ్ళా 3 పార్టీలు కలిసి ఏం చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్ని? కాంగ్రెస్ పార్టీ అంతా చేసిందంతా కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా. నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు మీరు ప్రధానంగా మీరు పొత్తులో భాగంగా మీరు పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినారు? సార్ గతంలో మీరు అమరావతిలో స్టోర్ చేశారు, శంకుస్థాపన చేసినారు. శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం అభివృద్ధి లేదు, రాష్ట్రంలో ప్రభుత్వం సరిగ్గా లేదని చెప్తున్నారు కదా. మీరు ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు? హామీ ఇప్పించలేకపోతున్నారు మీరు ప్రధానమంత్రితో. 3 ముక్కలాట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 3 ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసినారని చెప్తున్నారు కదా ప్రతి మీటింగ్లోనూ. మరి మీ ప్రధాన పార్టీలు 2 అమరావతి రాజధానిని నిన్నెందుకు చెప్పించలేకపోతున్నారు? అమరావతి రాజధాని మేము అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పించలేకపోతా ఉన్నారు? ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు రాష్ట్రాన్ని? ప్రతిసారి ఇదేనా? ఓట్లేయండి. మీరు రాజకీయంగా ఓట్లు అడుక్కునే దానికి, మీరు రాజకీయంగా దించేసుకునే దానికి మీటింగ్లు పెట్టుకుంటాం. దాంట్లో మధ్యలో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి, రాష్ట్ర ప్రజల మేలు కోసం అని చెప్పి చాలా తక్కువ. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలోని సమస్యలపైన మీరు చెప్పించండి. రాష్ట్రంలోని సమస్యలను అభివృద్ధి సహకరించాలని మాట్లాడండి. తెలుగుదేశం అధినేత అంటారు భారతదేశం ప్రపంచంలో పరిగెత్తుతూ ఉంది. మీరు అడిగి పరిగెత్తుతా ఉన్న బాగా అర్థం కాదు. అన్ని దేశాల కన్నా ముందుగా పరిగెత్తుతూ ఉందట. అది మోదీ చలవ వల్ల పరిగెత్తుతూ ఉన్నట. మోదీ పరిగెత్తిస్తామంట భారతదేశం. మరి భారతదేశంలో భాగం ఆంధ్రప్రదేశ్ మాత్రము వెనక్కిపోతాం. భారతదేశంలో భాగం కాదు ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎందుకు మీరు పరిగెత్తించలేకపోయినారు? 9 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి మా రాష్ట్రాన్ని ఎందుకు పరిగెత్తించలేకపోయినారు చెప్పండి. మీరు ప్రభుత్వం బాగలేదండి, రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరున్నారు కదా కేంద్రంలో, ఆ కేంద్ర ప్రభుత్వంతో పొత్తులు పెట్టుకున్నారు కదా, నడిపిస్తున్నారు కదా. మహారాష్ట్రాన్ని కూడా పరిగెత్తించండి, అదేదో చూద్దాము. విశ్వగురువు అంటా ఉన్నారు కదా, మేము కూడా విశ్వగురువుకి మేము కూడా సమ్మతిస్తాం. ఆ మాటకి మేము కూడా ఓకే చెప్తాం. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. అది ఏ పార్టీ వల్ల జరిగిందంటే మళ్ళీ మేము గతంలోకి పోవాల్సి వస్తుంది. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చినాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చినారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు లెటర్ ఇచ్చినారు. అన్ని పార్టీలు సిపిఎం ఒక పార్టీ తప్ప మిగిలిన పార్టీలంతా ఇచ్చినారు లెటర్. అన్ని పార్టీలు లెటర్ ఇచ్చిన తర్వాతనే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మీరు హామీలు సరిగ్గా పెట్టలేదు. మీరు మార్చండి. రాజ్యాంగాన్ని అన్నిసార్లు మనం సవరించినప్పుడు ఈ బిల్లుని ఎందుకు మనం మార్చుకోలేకపోతాం? అది బాధ. రాజకీయంగా నిజంగా నేను చెప్పడం లేదు ఈ మాట. ఒక సామాన్య వ్యక్తిగా ఒక ప్రధానమంత్రిని మీరు పిలిచి రాష్ట్రంలో పెద్ద సభ ఏర్పాటు చేసినప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఈ ఏవైతే 5 పెద్ద డిమాండ్లు ఉన్నాయి, దీంట్లో 1 కానీ 2 కానీ కనీసం ప్రధానమంత్రితో చెప్పించలేకపోయినారనేది మా బాధ. కనీసం ఈసారి నెక్స్ట్ మీటింగ్ తిరుపతిలో చెప్పినాడు కదా ప్రధానమంత్రి. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఇతనే కదా. అది కూడా గుర్తు చేయలేకపోతున్నారు మీరు కనీసం మొత్తానికి. అది కూడా గుర్తు చేసి మీరు ఇచ్చినారు సార్, అదన్నా ఇంకొకసారి రిపీట్ చేసి ఇస్తామని చెప్పండి. మీరు ఓట్లు వేపిస్తున్నారు కదా. ఇప్పుడు జనసేనకి తెలుగుదేశం పొత్తులో ఓట్లు అడుగుతున్నారు కదా.
మేము ఓట్లు వేపిస్తాం కావాలంటే జనాలతో అని అంటున్నారు కదా, రేపు ఓట్లు వేయించుకునే నాకు ఇదెందుకు చెప్పించుకోలేకపోతున్నారు మీరు? ఇది అడుగుతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా రాష్ట్రంలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరము, విశాఖ ఉక్కు, ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఇదే చెప్తాం. మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాం, విశాఖ ఉక్కుని ఎటువంటి ప్రైవేట్ పరం చేయము, పోలవరం కూడా కంప్లీట్ చేస్తాము, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు పరుస్తామని చెప్పి ప్రతి మీటింగ్లోనే మేము చెప్తున్నాం కదా. నిన్న విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో చెప్పినాము, తిరుపతిలో పెట్టిన మీటింగ్లో చెప్పినాము, గుంటూరులో పెట్టిన మీటింగ్లో చెప్పినాము, మన అనంతపురంలో పెట్టిన మీటింగ్లో కూడా ఇదే చెప్తాను మా ప్రెసిడెంట్ గారు శ్రీరమ్మ గారు ఇదే చెప్తున్నారు, ఖర్గే గారు కూడా ఇదే చెప్తున్నారు. మనం విశాఖపట్నం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే చెప్తా ఉన్నారు. మీరెందుకు చెప్పించలేకపోతున్నారు అని మా బాధ. ఎవరిని మోసం చేయడానికి మీరు ఈరోజు పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళా మాట్లాడతారు? ఇంత మోసం అవసరమా రాజకీయాలు? ఎన్నిసార్లు మోసం చేస్తారు ఈ ప్రజల్ని? రాజకీయ లబ్ధి కోసం ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఇంత మోసపూరిత రాజకీయాలు అవసరమా? అసలు ప్రజలు నమ్ముతారా? ఇంత మోసపూరిత రాజకీయాలు చేసి ఇంత మోసకారి మాటలు మాట్లాడే మీ పార్టీని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ప్రజలు గుర్తించాలనుకుంటున్నారు? మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే టైం వచ్చింది. మీకు ప్రజలు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మోసపూరిత కుట్ర రాజకీయాన్ని గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇట్లా మోసం చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మరి రాజకీయాలు చేసేది మానుకుంటే మంచిదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.